హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి క్లోబెటా జిఎం అనే క్రీమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. క్లోబెటా జిఎం అనే క్రీమ్ గురించి తెలుసుకుందాం. మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది క్రీము. దీన్ని చూసుకుంటే కనుక స్కిన్ ఇన్ఫెక్షన్లో వాడుతూ ఉంటారు. అంటే గజ్జి, దురద, తామర ఉంటుంది కదా, వాటిలో వాడుతూ ఉంటారు. సో మనం ఈరోజు అసలు ఈ క్లోబెటా జిఎంలో ఎలాంటి రకమైన డ్రగ్స్ ఉంటాయి, ఎలా పనిచేస్తూ ఉంటాయి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి వ్యాధులు తగ్గిపోతూ ఉంటాయి అనేది మొత్తం మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దబ్బడం ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే కనుక ఈ క్లోబెటా జిఎం క్రీమ్ని మనం స్కిన్ ఇన్ఫెక్షన్స్కి వాడుతుంటాం చెప్పుకున్నాం. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి మరి? సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మామూలు స్కిన్ ఉంటుంది. స్కిన్ మీదకి ఏదైనా సరే మనకు ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా కానీ, ఫంగస్ ద్వారా కానీ, లేదా చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వచ్చి మన మీద దాడి చేసినప్పుడు దానివల్ల మనకు ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. అంటే దురద రావడము, గజ్జి రావడము, అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పాక్కుంటూ వెళ్ళిపోవడం, శరీరం అంతా కలర్ వేరే కలర్ లాగా మారడము, ఇచ్చింగ్ దురద రావడం లాంటివి జరుగుతుంటుంది అనమాట. సో ఇది మనం చూసుకుంటే కనుక మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదా బయట చిన్న చిన్న క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిముల వల్ల కూడా రావచ్చు, లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు అనమాట. సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకు ఫంగల్ ఇన్ఫెక్షనా, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేదా దేనివల్ల వచ్చిందనేది కొంచెం ఐడియా ఉండదు అనమాట. సో ఐడియా ఉండనప్పుడు మనం వెళ్ళి అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం. సో నాకు ఇది అయింది, నాకు అయ్యండి అన్నప్పుడు వాళ్ళు అనేక రకాల క్రీమ్స్ ఇస్తుంటారు, మనం అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు తగ్గదు అది. ఉదాహరణకు మనకు ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఏదైనా వచ్చిందండి ఇన్ఫెక్షన్, దానికి మనం వేరే క్రీమ్ వాడుతున్నాం, దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన లేదు అందులో మెడిసిన్. సో అది వాడినప్పుడు తక్కువ కాదు అది. సో అలా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం కదా. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే ఈ క్లోబెటా జిఎంలో మనకు 5 రకాల డ్రగ్స్ ఉన్నాయి. దాంట్లో మరి ఏ డ్రగ్స్ ఉన్నాయో చూసుకుందాం ఇప్పుడు. సో చూసుకుంటే కనుక ముందుగా క్లోబెస్టసాల్ ఉంటుందండి. క్లోబెస్టసాల్ అనేది ఒక స్టిరాయిడ్ డ్రగ్. ఇది 0.5% ఉంటుంది. ఇది ఒక స్టిరాయిడ్ డ్రగ్ అనమాట. ఈ స్టిరాయిడ్ డ్రగ్ ఇందులో ఉండే ఏం పని చేస్తుందంటే మనకు ఇప్పుడు దురద గోకినప్పుడు దురద వచ్చినప్పుడు కొంచెం బెందుల్లాగా రెడ్నెస్గా వస్తుంది కదా, అది తగ్గిపోవడానికి ఈ క్లోబెస్టసాల్ ఉపయోగపడుతుంది. అలాగే ఇచ్చింగ్ రాకుండా కూడా కొన్ని ఇచ్చింగ్ రావడానికి కొన్ని వస్తుంటాయి అన్నమాట, సిగ్నల్స్ వస్తుంటాయి బ్రెయిన్ నుంచి. ఆ సిగ్నల్స్ ఆపడానికి కూడా ఈ క్లోబెస్టసాల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. క్లోబెస్టసాల్ కూడా ఇందులో ఉన్న ఒక డ్రగ్. మొత్తం ఇందులో 5 డ్రగ్స్ ఉన్నాయండి. క్లోబెస్టసాల్ అనేది ఫస్ట్ డ్రగ్. తర్వాత చూసుకుంటే నియోమైసిన్ అనేది 0.5% ఉంది. ఇది చూసుకుంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. అంటే ఒకవేళ మనకు గజ్జి దురద కలిగించే బ్యాక్టీరియా అనుకోండి, బ్యాక్టీరియా వల్ల మనకు గజ్జి దురద వచ్చిందంటే ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఇందులో ఉన్న నియోమైసిన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది. ఆ బ్యాక్టీరియాని చంపేసి ఆ బ్యాక్టీరియా గ్రోత్ అక్కడ చూసుకుంటుంది. దానివల్ల ఒకవేళ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వస్తే అది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత చూసుకుంటే కనుక మికోనజోల్ అనేది 2% ఉంది. ఇది చూసుకుంటే కనుక ఇది యాంటీ ఫంగల్ అనమాట. సో మనం ఇందా చెప్పుకున్నాం, కొన్నిసార్లు ఫంగస్ వల్ల కూడా మనకు ఇది ఇచ్చింగ్ దురద ఎలర్జీ రావచ్చు అని. సో ఒకవేళ ఫంగస్ వల్ల వచ్చి ఉంటే ఇందులో ఉన్న ఈ మికోనజోల్ అనేది యాంటీ ఫంగల్ ఏజెంట్ కాబట్టి ఫంగస్ని చంపేసి కూడా మనకు దురద రాకుండా చూసుకుంటూ ఉంటుంది. అలాగే ఇంకో చూసుకుంటే కనుక జింక్ ఆక్సైడ్ మరియు బోరాక్స్ ఉందండి. జింక్ ఆక్సైడ్ 2.5% ఉంది. తర్వాత బోరాక్స్ వచ్చేసి 0.5% ఉంది. సో జింక్ ఆక్సైడ్ మరియు బోరాక్స్ ఏం చేస్తుందంటే రెండు కూడా ఇవి స్కిన్కి న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటాయి అనమాట. స్కిన్ని మళ్ళీ డ్యామేజ్ కాకుండా మళ్ళీ క్లియర్గా ఫామ్ అవ్వడానికి. ఇప్పుడు మన దురద ఉన్నప్పుడు గోకినప్పుడు ఎలా ఉంటుందంటే పక్కన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. అంటే పక్కన ఒక రకంగా మంచిగా ఉంటుంది, మనం ఎక్కడైతే గోకామో కూడా డ్యామేజ్ అయిపోతుంది కదా. సో మరి డ్యామేజ్ అయినా రిపేర్ చేయాలి కదా, రిపేర్ చేసి మళ్ళీ స్మూత్గా ఎలా ఉందో అలా చేయడానికి జింక్ ఆక్సైడ్ మరియు బోరాక్స్ అనేవి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మనకు ఈ 5 రకాల డ్రగ్స్ అనేవి 5 రకాలుగా ఉపయోగపడి ఒకవేళ బ్యాక్టీరియా వల్ల మనకు దురద వచ్చినా, లేదా ఫంగస్ వల్ల వచ్చినా, లేదా మామూలు క్రిముల వల్ల వచ్చినా కానీ తగ్గడానికి ఈ క్లోబెటా జిఎం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఒకవేళ మనకు దురద ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అనుకోండి, ఇది బ్యాక్టీరియాలో వచ్చిందా ఫంగస్ వల్ల వచ్చిందా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ క్లోబెటా జిఎం వాడితే సరిపోతుంది. దీంట్లో మనకు 2 రకాల బ్యాక్టీరియా ఉంది, ఫంగస్ ఉంది కాబట్టి 2 రకాలుగా యాంటీ ఏజెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 రకాల మెడిసిన్స్ వాడితే క్లియర్గా మనకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అలా మనకు ఈ క్లోబెటా జిఎం పనిచేస్తుంటుంది, చాలామంది వాడుతుంటారు. సో చాలా వరకు ఇది ఫేమస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ క్లోబెటా జిఎం అనే డ్రగ్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక మెడికల్ క్లాస్ కావాలి, ఆన్లైన్లో మెడికల్ క్లాస్ కావాలనుకుంటే, మెడికల్ షాప్లో మీరు మెడిసిన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటే, మెడిసిన్ ఎట్లా ఉంది ఇబ్బంది పడుతుంటే, మెడికల్ క్లాస్ నేర్చుకోవాలనుకుంటే కింద నేను మెడిసిన్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబరు. సో మీరు వాట్సాప్ చేయండి, అక్కడి నుంచి డిస్కస్ చేసుకుందాం. అలాగే మనది ఇంకొక ఛానల్ కూడా ఉంది, తెలుగు మెడికల్ అడ్వైజ్ అని. ఆ ఛానల్ని కూడా నేను కింద ఇచ్చాను, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే మీరు ఒకవేళ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద లో లెవెల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అయ్యి సో అక్కడ నుంచి కూడా అక్కడ జాయిన్ అయితే కనుక మీకు కొన్ని ప్రత్యేకమైన వీడియోస్ వస్తుంటాయి అన్నమాట. ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయిన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందులో నుంచి కూడా మీరు ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.